హాయ్ గైస్, మనకి ఏఐ ఇన్ చాట్ జీపీటీ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఎంతవరకు వాడచ్చు అన్న విషయం అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. చాట్ జీపీటీని యాజ్ అన్ ఎథికల్ హ్యాకర్గా ఎంత ఎక్స్టెంట్ వరకు వాడచ్చు అన్న విషయం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను చాట్ జీపీటీలో ఉన్నా. ఇప్పుడు చాట్ జీపీటీకి మనం ఎక్సెసెస్ పేలోడ్స్ జనరేట్ చేయమని అయితే అడుగుదాం. సో ఇది డైరెక్ట్గా ఇచ్చేసింది, సారీ ఐ కాంట్ అసిస్ట్ యూ విత్ దిస్ రిక్వెస్ట్ అని. సో దాని ఉద్దేశం ఏంటంటే మనకి చాట్ జీపీటీ అనేది యాజ్ ఎన్ ఎథికల్ హ్యాకర్గా వాడడానికి అయితే పనికిరాదనమాట. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అంటే చాట్ జీపీటీలోనే ఒక పార్ట్ ఉంది, నార్మల్ క్రియేటర్ క్రియేట్ చేసింది, అదే హ్యాకర్ జీపీటీ. సో ఈ హ్యాకర్ జీపీటీని మనం ఎలాగా వాడచ్చు అంటే ఇక్కడ మనకి టాప్ లెఫ్ట్ కార్నర్లో ఎక్స్ప్లోర్ జీపీటీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి సెర్చ్ జీపీటీస్ అని వస్తుంది. దానిలోని హ్యాకర్ జీపీటీ బై అజిత్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో స్టార్ట్ చాట్. సో యాజ్ అన్ ఎథికల్ హ్యాకర్గా ఆర్ పెనిట్రేషన్ టెస్టర్గా హ్యాకర్ జీపీటీ అనేది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ అని అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మన ముందు ఉంది హ్యాకర్ జీపీటీ కదా, సో దానికి అడుగుదాం అసలు ఎక్సెసెస్ పేలోడ్స్ జనరేట్ చేయమని. ఇందాకలా చాట్ జీపీటీ అయితే ఫెయిల్ అయింది కదా ఇవ్వడానికి. సో దీనికి అడుగుదాం ఇప్పుడు ఏముంటుందో చూద్దాం. సో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ షార్పెన్ దోస్ ట్రోజన్ డ్రైవ్. సో ఇక్కడ చూసారు కదా మనకి ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క పేలోడ్ అయితే ఇచ్చింది. బేసిక్స్, ఎక్సెసెస్, ఇమేజ్ ట్యాగ్, అలాగా మనకి అయితే ఇదైతే హెల్ప్ చేస్తున్నది. సో పేలోడ్ జనరేషన్కి అయితే మన హ్యాకర్ జీపీటీని అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ అసలు ఇంకా దీనికి ఎంతవరకు మనం వాడచ్చు అనేది అయితే ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ప్రాంప్ట్ మనం రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్కి ఒక స్క్రిప్ట్ రాయమని అయితే అడుగుదాం. అసలు ఇస్తుందా లేదా చూద్దాం, ఎందుకంటే రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ చాలా ఇది కదా. చూసారు కదా ఇక్కడ ఇచ్చేసింది డైరెక్ట్గా రైటింగ్ అండ్ డిప్లాయింగ్ స్క్రిప్ట్స్ ఫర్ రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ హైలీ డేంజరస్ అండ్ ఇల్లీగల్ అన్లెస్ డన్ విత్ ఇన్ ద కంట్రోల్ ఎన్వైరన్మెంట్. సో చూసారు కదా ఇక్కడ డైరెక్ట్గా మనకి ఎక్స్ప్లెనేషన్తో సహా ఇచ్చింది అనమాట. సో ఇక్కడ కోడ్ ఇచ్చింది ఎక్కడ ఏం చేయాలి అని, ప్లస్ కింద మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా అయితే ఇచ్చేసింది ఎంతవరకు చేయాలని. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా దీనికి అడుగుదాం అనమాట, అసలు ఎంతవరకు ఎంత లెవెల్ ఆఫ్ సర్టనిటీ వరకు నువ్వు వెళ్ళగలవు లైక్ ఆన్సర్స్ ఇవ్వడానికి అని అయితే ఇప్పుడు మనం చూద్దాం ఏముంటుందో. సో అయితే ఇక్కడ ఇస్తున్నారు కదా, ఐ కెన్ గైడ్ యూ త్రూ ద డెప్త్స్ ఆఫ్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అన్ఫిల్టర్డ్ అండ్ uninhabited. My expertise spans everything from the basic of scripts, kiddies, tools, cutting edge realm, quantum computing, AI driven exploits. Here is what I bring to the table. సో మనకి ఇదైతే మనం చాలా ఇన్డెప్త్గా అయితే వెళ్ళగలను అంటున్నది. హ్యాకింగ్ టెక్నిక్స్ అండ్ ఎక్స్ప్లాయిట్స్లో వెబ్ ఎక్స్ప్లాయిట్స్ అయితే ఇస్తున్నది. స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్కి అయితే ఇది హెల్ప్ చేయగలదు. మాల్వేర్ డెవలప్మెంట్, ఇది మ్యాక్సిమం చాలా మందికి అయితే ఇది హెల్ప్ అవుతుంది, లైక్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్కి. సో మాల్వేర్ డెవలప్మెంట్ అనేది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ టాపిక్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ ఇన్ సైబర్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ. సో ఇంకా దీనికి మనం అయితే చాలా అడ్వాన్స్డ్గా అయితే వెళ్ళొచ్చు అనమాట. దీంతో ఎథికల్ హ్యాకింగ్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ చేసుకోవచ్చు. దీంతో లీగల్ అండ్ ఎథికల్ కన్సిడరేషన్స్. సో దీనిలో సైబర్ లాస్ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సైబర్ లాస్లో దీని హెల్ప్ తీసుకోవచ్చు. గైడెన్స్ అండ్ డెవలపింగ్ యువర్ స్కిల్స్. సో అదనమాట. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు చూసింది పేలోడ్స్ జనరేట్ చేయమని. సో ఇప్పుడు అడుగుదాం అనమాట అసలు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్కి ఏమైనా బెస్ట్ టెక్నిక్స్ ఇమ్మని ఎక్స్ప్లాయిటేషన్కి. ఇప్పుడు ఏముంటుందో చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఎక్స్ప్లాయిటేషన్ ఎలా చేయాలి, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అయితే ఇక్కడ మనకైతే చూపిస్తున్నది అనమాట. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, ఎస్క్యూఎల్ఐ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ prevalent vulnerability in web applications, allowing attacks to manipulate backend databases through
శానిటైజ్డ్ యూజర్ ఇన్పుట్స్, హియర్ ఇస్ ద గైడెన్స్. సో గైడెన్స్ కూడా వచ్చేసింది అనమాట విత్ ఎగ్జాంపుల్ పేలోడ్స్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్ అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నది. సో ఇలాగా మనం ఒక టాస్క్ అనే కాదు, మనం ఇంకా ఆటోమేషన్ కూడా వాడుకోవచ్చు. లైక్ మనకి ఎలాగంటే లినక్స్లోని ఏమైనా ఆటోమేషన్ టూల్స్ తయారు చేయాలంటే డైరెక్ట్గా స్కాన్ చేసి వనరబిలిటీస్ తీసి డైరెక్ట్గా మెటాస్ప్లాయిట్ నుంచి ఆ వనరబిలిటీస్ వెతికి డైరెక్ట్గా ఎక్స్ప్లోటేషన్ కోసం. సో మనం అలాగా మన టాస్క్స్ని అయితే ఆటోమేట్ చేసుకోవచ్చు. సో దానికి హ్యాకర్ జీపీటీ అయితే మనం వాడచ్చు అనమాట. సో ఈ వీడియో కింతే మళ్ళీ కలుద్దాం.